ప్రజల్లో విపరీతమైనటువంటి చైతన్యం ఉంది కాబట్టి మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, నిన్న ఈ ప్రతుల్ని డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుంచి తీసుకొస్తున్నప్పుడు కానీ, గ్రామాలలో వెళ్లేసి సంతకాలు సేకరిస్తున్నప్పుడు కానీ, కుల మతాలకి అతీతంగా పెద్ద ఎత్తున ప్రజలు ముందుకొచ్చేసి సంతకాలు పెట్టారు. అంటే సత్యకుమార్ గారు తన యొక్క గత పరిస్థితుల్ని మర్చిపోయినట్లున్నారు. తను వచ్చినటువంటి ప్రాతినిధ్యాన్ని కూడా మర్చిపోయినట్లున్నారు. తను వచ్చినటువంటి ప్రాంతంలో ఎవరన్నా ₹1,00,000 ఖర్చు పెట్టేసి వైద్యం చేసుకునేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఈ రాష్ట్రంలో వైద్య హాస్పిటళ్లు ఒక వ్యాపారాన్ని విపరీతంగా, కొన్ని హాస్పిటల్స్ మాత్రం విపరీతంగా వ్యాపారాన్ని అలవాటుగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి అలవాటు ప్రైవేట్ పరం చేయడం. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్స్ ని, ప్రైమరీ స్కూల్స్ ని నిర్వీర్యం చేసి నారాయణ చైతన్య కాలేజీని ఏ విధంగా అయితే లేపారో, పూర్తిగా ప్రభుత్వ విద్యని నాశనం చేసి ప్రైవేట్ వారి చేతుల్లోకి ఏ విధంగా పెట్టారో, ఆ విద్యా వ్యవస్థని నడిపిస్తున్నటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని మంత్రి పదవి ఏ విధంగా ఇచ్చాడో, అదేవిధంగా వైద్యాన్ని కూడా ప్రైవేటీకరణ చేసి దానిలో కాసులు కొట్టేసేటటువంటి ప్రయత్నం, దానిలో ఎవరికైతే అప్పచెప్తారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బు గుంజుకునేటటువంటి ప్రయత్నం తప్ప దీనిలో అసలు ప్రజలకు జరిగే మేలేంటి? గతంలో చంద్రబాబు నాయుడు గారు మద్యం మీద ఉన్నటువంటి ఛార్జెస్ ని ఎత్తేసినటువంటి గనుడు. మరి ప్రజలకి చేటు చేసేటటువంటి మద్యం మీదేమో సుంకాలు ఎత్తేస్తాడు, ప్రజలకి అవసరమైనటువంటి వైద్యం మీదేమో సుంకాలు వేస్తాడు. ఇది ఎక్కడ సాధ్యం? చంద్రబాబు నాయుడు గారి వికృత రాజకీయానికి పరాకాశం. వైద్యం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆరోగ్య భద్రతను కల్పించాల్సినటువంటి